బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న మత్స్యకారుల సేవలో పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలలో పాల్గొని మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి భేటీ కానున్నారు. కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చేరుకుంటారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం తిరిగి అమరావతికి పయనమవుతారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, వేట విరామ సమయంలో మత్స్యకారులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకోవాలనే సంకల్పంతో గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రతి ఏటా మత్స్యకార భరోసాను అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రెండవసారి మత్స్యకారులకు బాసటగా మత్స్యకార భరోసాను నేడు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రతి అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట వేదిక కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తుమ్మలపెంటలో పర్యటించనున్నారు. ఇక పర్యటన వివరాలు చూసినట్లయితే 10:45 తుమ్మలపెంట గ్రామంలోని ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:10 మత్స్యకార సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 మత్స్యకారులతో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1:30 నుండి 3 గంటల వరకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మత్స్యకారుల సమావేశం, పార్టీ శ్రేణుల సమావేశం ముగిసిన తర్వాత 3:15 తుమ్మలపెంట నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు వెళ్తారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఎండతో పాటు సముద్ర తీర ప్రాంతం కావడంతో ఉక్కపోత తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ చల్లని నీరు, మధ్యాహ్న భోజనం అందేలా కూడా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీదా రాజేంద్ర, ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వెజన్లు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పూర్తి చేశారని చెప్పొచ్చు. ఇక 1,200 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖతో పాటు మెరైన్ పోలీసులు కూడా, అంటే తీర ప్రాంత గ్రామం కావడంతో మెరైన్ పోలీసులు కూడా అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరు కావడంతో పాటు హాజరుకాయి జిల్లా మత్స్యకారులతో మాట్లాడడంతో జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరిలో ఉత్సాహం నెలకొంది. సీఎం మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మలపెంటలో సభావేదిక, హెలిప్యాడ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు అవసరమైన సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తుమ్మలపెంట సభా వేదికను ఇక్కడ ఏర్పాట్లన్నింటిని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని, అంటే మొట్టమొదట ఆయన కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన అనంతరం
మొట్టమొదటిసారిగా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన కావడంతో ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ మత్స్యకారుల సభను పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేసేందుకు ఆయన కృషి చేశారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 33 మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పర్యటించి అక్కడ మత్స్యకారులందరినీ కూడా ఈ మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఇప్పటికే పిలుపునివ్వడంతో పాటు ఈ మత్స్యకార భరోసా కార్యక్రమం మీ సొంత కార్యక్రమం, మీకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని మర్చిపోయి వాటన్నిటికీ పరిష్కారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చూపుతారన్న మాటలు పూర్తి స్థాయిలో కావ్య కృష్ణారెడ్డి వారికి భరోసా కల్పిస్తూ చెప్తూ మత్స్యకారులందరినీ కూడా ఆహ్వానించారు. దీంతో ఎక్కువ శాతం మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ మత్స్యకార భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మత్స్యకార కుటుంబాలకు సహాయం అందనుండగా ఒక్క కావలి నియోజకవర్గంలోనే 2,892 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కావలి శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మత్స్యకారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు తుమ్మలపేట ప్రాంతంలో ఉత్సాహం అంతా కూడా కనిపిస్తుంది. అయితే మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా ఇక్కడ ముఖ్యమంత్రి దృష్టికైతే తీసుకువెళ్ళనున్నారు. ముఖ్యంగా మత్స్యకార బోట్ల విషయం కావచ్చు, సముద్ర తీర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాలు, తీర ప్రాంతాల అభివృద్ధికి అవసరమైనటువంటి అంశాలపై సీఎం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.